ఏపీలో ఎన్నికలకు ముందు ఒక లెక్క, ఆ తర్వాత మరో లెక్క. అన్న గెలిచాడు, మా పవనన్న గెలిచాడోచని మెగా ఫ్యాన్స్ జన సైనికులు ప్రస్తుతం కాలర్ ఎగరవేసుకుని మరీ చెబుతున్నమాట. ఎన్నికలు ముగిసి ఇంకా ఫలితాలు వెలువడక ముందే మేం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ, ఫలితాలు వెలువడ్డాక మేం డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ పవన్ ఫ్యాన్స్ మామూలుగా రచ్చ చేయలేదు. ఇప్పుడు నిజంగానే పవన్ చేతిలోకి అధికారం వచ్చింది. ఆయన సినిమాలోనే కాదు, రాజకీయాల్లోనూ పవర్ స్టార్ అయ్యారు. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి అయ్యారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాతి స్థానం పవన్దే. నిజం చెప్పాలంటే సీఎంతో సమానమైన హోదా, గౌరవాన్ని ఆయన పొందుతున్నారు. ఇలా ఇప్పుడు పవన్ మామూలు హీరో, ఒక పార్టీ అధ్యక్షుడు కాదు, డిప్యూటీ సీఎం. దీంతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. సాధారణంగానే పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. మరి ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారు, వెనకాల అధికారిక కాన్వాయ్, గండులు చేతబట్టి కాపుకాసే భద్రతా సిబ్బంది, ఇలా పవన్ చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదు అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక తాజాగా అమరావతిలో పవన్ పర్యటనకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కి ఇప్పటికే ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయనకు Y+ కేటగిరీ సెక్యూరిటీ అందిస్తుంది. సెక్యూరిటీ వెంటరాగా పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తూ పవన్ కనిపించడం ఆయన ఫ్యాన్స్ కి కనువిందు చేస్తుంది. ఇక భారతదేశంలో రాజకీయ, వ్యాపార, సినీ మరియు వివిధ రంగాల్లో పనిచేసే ప్రముఖులకు ప్రభుత్వమే భద్రత కల్పిస్తుంది. వారి హోదా, పొంచి ఉన్న ప్రమాదాన్ని బట్టి సెక్యూరిటీ ఉంటుంది. ప్రముఖుల కోసం వివిధ కేటగిరీల సెక్యూరిటీ వ్యవస్థను రూపొందించారు. ఇవే మనం తరచూ వినే Z+, Z, Y+, X సెక్యూరిటీ. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి కేటాయించిన సెక్యూరిటీ Y+. అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నత బాధ్యతలు నిర్వహించనున్న పవన్ కి మొత్తం 11 మందితో సెక్యూరిటీ కల్పిస్తారన్నమాట. ఇందులో 2 నుంచి 4 మంది CRPF లేదా CISF, అలాగే కమాండోస్ నిత్యం పవన్ వెంట ఉండి భద్రత కల్పిస్తారు. అలాగే రాష్ట్ర పోలీసులు కూడా పవన్ సెక్యూరిటీ టీంలో ఉండబోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కి ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు ఎస్కార్ట్ కూడా కల్పిస్తుంది. ఇలా Y+ సెక్యూరిటీ కోసం ప్రభుత్వం ప్రతి నెల సుమారు 15 లక్షల రూపాయలకు ఖర్చు పెడుతూ ఉంటుంది. ఇలా పవన్ భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కు విజయవాడలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేశారు అధికారులు. విజయవాడలోని జలవనరుల శాఖ అతిథి గృహాన్ని పవన్ కు కేటాయించారు. ఇవాళ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి ఈ క్యాంపు కార్యాలయాన్ని పవన్ పరిశీలించారు. హైదరాబాద్ నుండి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకున్నారు. ఆయన జలవనరుల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగానే పోలీసులు గౌరవ వందనం అందించారు. ఇలా పోలీసులు పవన్ కు సెల్యూట్ చేయడం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతమైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక తన కోసం కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని పవన్ పరిశీలించారు. ఇదే క్రమంలోనే పై అంతస్తులో నివాసం, కింద అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేయమని పవన్ సూచించారు. అలాగే ఈ భవనం పక్కనే సమావేశ మందిరం అందుబాటులో ఉండగా దాన్ని కూడా పరిశీలించారు. అధికారులకు కొన్ని మార్పులు చేర్పులు సూచించిన పవన్ ఈ భవనాన్నే క్యాంపు కార్యాలయంలో ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కేవలం మంత్రి మాత్రమే కాదు, డిప్యూటీ సీఎం కూడా. దీంతో ఆయన సచివాలయంలో సాధారణంగా కాకుండా ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించారు అధికారులు. గతంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ పేషి 5వ బ్లాక్లో ఉండగా ప్రస్తుతం దాన్ని 2వ బ్లాక్కి మార్చారు. సీఎం చంద్రబాబు పేషి 1వ బ్లాక్లో ఉంటుంది. దీంతో పవన్ పేషిని దగ్గరగా ఉండేలాగా 2వ బ్లాక్లోకి ఏర్పాటు చేశారు. జనసేన పార్టీకి చెందిన మిగతా మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లకు కూడా ఇదే 2వ బ్లాక్లో పవన్, పేషి పక్కనే కార్యాలయాలు కేటాయించారు.